కర్మ అంటే ఏంటి? కర్మలు ఎన్ని రకాలుంటాయి? అసలు పునర్జన్మ అనేది ఉంటుందా? ఇలాంటి విషయాలన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. కర్మ అంటే విధి కాదు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. కర్మ అనేది ఒక పని. అది మనంతటా మనం కల్పించుకున్నదే. అది మంచిది కావచ్చు లేదా చెడ్డది కావచ్చు. అంటే కర్మ వేరు, కర్మ ఫలం వేరు. కర్మ అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనం చేసే పనులన్నీ కర్మలే. కర్మ సిద్ధాంతం గురించి చెప్పేటప్పుడు గత జన్మ ఒకటి ఉంటుందని, మరణించిన తర్వాత మరొక జన్మ ఉంటుందని నమ్మి తీరాల్సిందే. భగవంతుడే మన చేత కర్మలు చేయిస్తాడని మనమందరము నమ్ముతాము. విధిరాతనే మనం కర్మగా భావిస్తాము. హిందూ మతం ప్రకారం మనిషి ఆధీనంలో కర్మ మరియు భగవంతుని ఆధీనంలో కర్మఫలం ఉంటాయి. ఈ తేడా తెలియక కొందరు కర్మని విధి నిర్ణయంగా భావిస్తారు. మనం పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు కర్మలు చేస్తూనే ఉంటాము. చేసే ప్రతి కర్మకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మనం చేసే ప్రతి కర్మ కూడా ఏదో ఒకనాడు ఫలితాన్ని ఇస్తుంది. మనిషి చేసిన కర్మలకి అనుభవించే ఫలితాన్ని కర్మఫలం అంటారు. పాపపుణ్యాలు చేసేది మనుషులే. మనమందరం అనుకున్నట్లుగా దేవుడు వాటిని చేయించడు. దేవుడు కేవలం కర్మ ఫలాన్ని మాత్రమే నిర్ణయిస్తాడు. మనం చేసే ప్రతి కర్మకు ఫలితం అనేది ఉంటుంది. మంచి పని చేసినంత మాత్రాన మంచి ఫలితం రాకపోవచ్చు. అది ఎలా అంటే, నోములు నోచి కొడుకును కంటే ఆ పుట్టిన కొడుకు దుర్మార్గుడు కావచ్చు. మంచి పని చేస్తేనే దుష్ఫలితం వస్తోంది. ఇక చెడ్డ పని చేస్తే మాత్రం వచ్చే ఫలితం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కొందరికి మంచి సంతానం కలుగుతోంది, కొందరికి బిడ్డలు చనిపోతారు, మరికొందరికి సంతానమే ఉండదు. ఇలాంటి తేడాలు, తారతమ్యాలకు కారణం ఆ కర్మ సిద్ధాంతమేనని చెప్పవచ్చు. ఈ భూమి మీద ఉన్న అన్ని ప్రాణులు, మనుషులు జీవించటానికి ప్రాణమే మూలం. అది అన్నిటిలో సమానంగా ఉంటుంది. కానీ చూడటానికి అవి భిన్నంగా గోచరిస్తాయి. అయితే అవి భిన్నంగా ఎందుకున్నాయి? ఆయా జీవుల సంచిక కర్మఫలాన్ని బట్టి జీవులు ఒకరికొకరు భిన్నంగా అనిపిస్తారు. ఆ దేహాలకు తగినట్లుగానే వాటి లక్షణాలు ఉంటాయి. పులి మాంసం తింటుంది, పంది అమేద్యం తింటుంది, మనిషి రుచికరమైన ఆహారాన్ని తింటాడు. ఇదంతా జీవుల దేహ స్వభావమే. జీవి ఏ శరీరంలో ఉంటే దానికి ఆ లక్షణం వస్తుంది. ఇది సృష్టి ధర్మం. దీన్ని దేహ ప్రారంభం అంటారు. దేహ ప్రారంభ ఫలమే జన్మకు కారణం. ఈ దేహ ప్రారంభమును అనుభవించకుండా ఎవ్వరూ తప్పించుకోలేరు. అందుకే ప్రాణులు జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉంటాయి. కొన్ని కారణాలు కలిస్తేనే ఒక కార్యం జరుగుతోంది. మట్టిని సేకరించే పని నుండి, ఆ మట్టి నుండి కుండ తయారు చేసే వరకు జరిగేదంతా కర్మే. కుండ ఏర్పడ్డాక ఆ కుండను నిర్మించడానికి అవసరమైన ఏ కారణంతో ఆ కుండకు పని లేదు అంటే కుండ ఏర్పడడంతో ఆ పని పూర్తయింది. దీని అర్థం కర్మ ముగిసింది. అందుకే దీన్ని కార్య విరోధి కర్మ అంటారు. కర్మ అంటే వియోగం, సంస్కారం, సంయోగాలతో ఉండదు. బౌద్ధులు కర్మకు పనికి తేడా ఉంది అని అంటారు. కర్మ మానసికమైనదని, పని బాహ్య ప్రపంచానికి చెందిన ప్రక్రియ అని వీరి భావం. బౌద్ధంలో భగవంతుడు లేడు, ఆ స్థానంలో కర్మనే ఉంది. కర్మలు 3 రకాలు: ఆగామి కర్మలు, సంచిక కర్మలు, ప్రారబ్ధ కర్మలు. ఆగామి కర్మలు మనము చేస్తున్న ప్రతి కర్మ ఆగామి కర్మల కిందకే వస్తాయి. వాటిల్లో కొన్ని వెంటనే ఫలితాన్నిస్తాయి, మరికొన్ని తర్వాత కాలంలో, ఇంకొన్ని మరో జన్మలో ఫలితాన్నిస్తాయి. అసలు కొన్ని ఏ ఫలితాలను కూడా ఇవ్వకపోవచ్చు. వివాహమైన దంపతులందరికీ సంతానం కలగకపోవచ్చు. అయితే కొన్ని మాత్రం ఫలితాన్నివ్వకుండా తర్వాత ఎప్పుడో ఫలితాన్నివ్వటం కోసం కూడబెట్టుకొని ఉంటాయి. ఉదాహరణకు మనం భోజనం చేస్తాం, అది కర్మ. వెంటనే మన ఆకలి తీరుతోంది. ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే ఫలితాన్నిస్తాయి. కొన్ని కర్మలు వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. దాన ధర్మాలు చేస్తాం, పుణ్యకార్యాలు చేస్తాం, అవన్నీ వెంటనే ఫలితాన్నిచ్చేవి కావు. వీటి ఫలితం కొంతకాలం తర్వాత తెలుస్తోంది. అప్పటికప్పుడే ఫలితాన్ని ఇవ్వలేక తర్వాత ఎప్పుడో ఫలితాన్ని ఇవ్వటానికి కూడబెట్టి ఉంటాయి. ఇలా ఈ జన్మలో చేసే కర్మలన్నీ ఆగామి కర్మలే. సంచిక కర్మలు మనం పూర్వజన్మలో చేసిన ఆగామి కర్మల ఫలాలను వివిధ కారణాల చేత అనుభవించలేకపోతే అవి సంచితమవుతాయి. అంటే వాటిని ఒక జన్మ నుండి మరో జన్మకి మనం తీసుకొని వెళ్తాము. జీవుడు శరీరాన్ని వదిలిపెట్టిన ఈ సంచిక కర్మలు మాత్రం జీవుణ్ణి వదిలిపెట్టకుండా అతడితోనే వస్తాయి. జీవుడు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు, ఆ శరీరంలో ఉన్నప్పుడు సంపాదించిన కర్మ ఫలాలను మూటగట్టుకొని తగిన మరొక శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. దీనికి కారణం
సంచిత కర్మలు. ప్రారబ్ధ కర్మలు సంచితములో కూడబెట్టిన కర్మలు పక్వానికి వచ్చినప్పుడు అవి ఫలితాలను ఇస్తాయి. ఇలా అనుభవించే కర్మలే ప్రారబ్ధ కర్మలు. మనం చేసుకున్న ప్రతి పనికి ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు. మనం చేసుకున్న కర్మల ఫలితమే మనం అనుభవిస్తాము. ప్రారబ్ధ కర్మల ఫలితాన్ని అనుభవించటానికి తగిన శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆ శరీరంతో జీవుడు మళ్ళీ ఈ లోకంలోకి ప్రవేశిస్తాడు. అలా వచ్చిన జీవుడికి ప్రారబ్ధ కర్మ ఫలాలన్నీ అనుభవించటం పూర్తయ్యే వరకు ఆ శరీరం ఉంటుంది. ఆ కర్మలను అలా వదిలించుకోవడానికి వచ్చి చేసిన కర్మలను వదిలించుకోకుండా మళ్ళీ మళ్ళీ అజ్ఞానముతో వాటికి మరికొన్ని కర్మలను కూడబెట్టుకుంటున్నాము. ఇలా ప్రోగు చేసుకోవడం వలనే మళ్ళీ మళ్ళీ ఈ జన్మలు శరీరాలు వస్తున్నాయి. ఈ కర్మలన్నీ వదిలించుకొని పరిపూర్ణులమైతే మరో జన్మ ఉండదు. ఇక్కడ మనం అతి ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి. ఎవరెవరు ఏ ఏ కర్మలు అనుభవించాలో, కర్మ ఫలాలు ఏ గర్భం ద్వారా పొందవచ్చో అందుకు అనువైన తల్లి గర్భాన్ని వారే ఎంచుకుంటారు. అంతకు మించి నిజానికి కూతురు కొడుకు అనే బంధాలు లేవు. కొంతమంది మానసిక వికలాంగులు చాలా ఆరోగ్యవంతమైన జన్యుపర సంబంధం లేని భార్యాభర్తలకు జన్మించటాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అలా వారు పుట్టటాన్ని వారి ప్రారబ్ధ కర్మ అని అంటారు. భార్యాభర్తలు కూడా అటువంటి ప్రారబ్ధ కర్మని ఆ శిశువు ద్వారా అనుభవించి తీరాల్సిందే. యోగ సాధన ద్వారా ఇలాంటి కర్మలను కొంతవరకు మనం అరికట్టవచ్చు. అలా కర్మలు తొలగించబడే వరకు వైకల్యంతో పుట్టిన శిశువు నానా బాధలు పడుతూ జీవిస్తూ ఉంటాడు. ఇది పరమ సత్యం. ఇటువంటి సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. వైకల్యంతో పుట్టిన ఆ శిశువు వలన భార్యాభర్తలు పడే బాధలు వర్ణానతీతం. ఆ బాధను చూసి కొంతమంది ఆ శిశువులను మానసిక వికలాంగుల సంరక్షణ కేంద్రంలో చేర్పిస్తారు. అయితే అది అంత మంచిది కాదేమో. కారణం, ఈ ప్రారబ్ధ కర్మ నుంచి తల్లిదండ్రులు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే, లేక ఆ శిశువు ఆ కర్మను అనుభవించకుండా చేయటం వలన వారు అట్టి కర్మను మళ్ళీ ఏదో ఒక రూపంలో అనుభవించాల్సిందే. అత్యంత ధనవంతులుగా జన్మించి సుఖాలను అనుభవించటానికి నిత్యం దేవుణ్ణి సహస్రనామాలతో అర్చించే పూజారికి మరియు గుడి బయట అడుక్కునే వేలాది మంది పిచ్చకాళ్ళు దీన స్థితిలో ఉండటానికి కారణం వారి వారి ప్రారబ్ధ కర్మలే. ఈ కర్మ ఫలాలను పూర్తిగా అనుభవించే వరకు జీవుడు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటాడు. జన్మ పరంపరలు పూర్తయిన వారు తర్వాత దివ్య శరీరంతో రాశి మండలంలోకి ప్రవేశిస్తారు. సృష్టి ప్రణాళికలో వారి పాత్ర కనుక ఉంటే మళ్ళీ వారు ఈ భూమి మీద జన్మిస్తారు. ఇంతకుముందు చెప్పిన విధంగా వారు ఏ ఏ అనుభూతులు పొందాలో అట్టి తల్లి గర్భాన్ని వారే ఎంచుకుంటారు. జన్మ పరంపరలు పూర్తి కాకపోతే వారు రాశి మండలంలోకి చేరటానికి అర్హులు కారు. కారణం, శరీరం నశించిన తరువాత స్మూక్ష శరీరం కూడా నశిస్తోంది. వెంటనే జీవాత్మ పరమాత్మలో లీనమవుతోంది. స్మూక్ష శరీరం నశిస్తే కాని జీవికి మోక్షం కలగదు. స్మూక్ష శరీరం నశించాలంటే మనల్ని అలుముకున్న అజ్ఞానం నశించాలి. దానికి మూలమైన కారణ శరీరాన్ని నాశనం చేయాలి. అసలు ఈ శరీరం ఏర్పడటానికి కారణం అజ్ఞానమే. ఆ అజ్ఞానాన్ని నశింపజేస్తే కారణ శరీరం నశిస్తోంది. అసలు ఈ జన్మల పరంపరలు కొనసాగటానికి కారణాల అహంకారం వలన అజ్ఞానం కలుగుతోంది. అజ్ఞానం వలన అభిమానం కలుగుతోంది. అభిమానం వలన కామ, క్రోధ, మోహాలు ఏర్పడతాయి. కామక్రోధ మోహాలు ఏర్పడటం వలన కర్మలు చేయవలసి వస్తుంది. ఈ కర్మలు చేయటం వలన పునర్జన్మలు వస్తాయి. ప్రారబ్ధ కర్మలను ఆనందంగా అనుభవిస్తూ మరే ఇతర దుష్కర్మల జోలికి పోకుండా కర్మ ఫలాలను ఆశించకుండా జీవిస్తే మోక్షం పొందటం సులభం కావచ్చు. జాతక కథల ప్రకారం బుద్ధుడిది 700వ జన్మ అని చెప్పబడింది. ఇక మనం ఎన్ని జన్మలెత్తాలో మళ్ళీ ఈ మానవ జన్మ వస్తుందో లేదో ఎవ్వరికీ తెలియదు. అందుకని ఈ జన్మలో సత్కర్మలు చేస్తూ మిగిలిన జీవితాన్ని గడుపుదాం. ఇది కర్మఫలం. జీవి ఈ కర్మల నుండి తప్పించుకునే అవకాశం ఉందా అంటే కొంతవరకు ఉందని చెప్పవచ్చు. అదే కర్మసన్యాస యోగం. కర్మసన్యాస యోగం ఆచరించి పరమాత్మలో కలిసి మోక్షం పొందవచ్చని స్వయంగా ఆ శ్రీకృష్ణుడే చెప్పాడు. అది ఎలాగంటే, కర్మసన్యాస యోగం ద్వారా పాప పుణ్యములను నిశ్శేషం చేసి జీవుడు ముక్తిని పొందవచ్చు. దాని వలన ఆత్మ పరమాత్మలో కలిసిపోయి జీవుడు ముక్తుడై తన దీర్ఘకాల ప్రయాణాన్ని ముగించవచ్చని కర్మసన్యాస యోగం ఆచరిస్తూ ముక్తిని పొందవచ్చని దీని అర్థం. ఈ కర్మసన్యాస యోగం ఆచరించి ఎలా ముక్తిని పొందాలో 2వ భాగంలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని చూసిన వారు మీ అభిప్రాయాలను కామెంట్లో తెలపండి.
మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.